ఉన్నది జగమంతా శివ సత్తులాటలే నెల అంతా తొలి బోనమెత్తుకొని జనమంతా ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఎల్లు ఎల్లమ్మ ఎల్లి చూడు మాయమ్మ ఎల్లవే తల్లి ఎల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ. గాల నడుమ సుక్కోలే మెరిసినట్టు అందా సెందాల బామ నన్నే లాగేసినట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఊర్లో గంగా జాతర అనమాట. తిరుపతి గంగా జాతర చేసినప్పుడు మా ఊర్లో కూడా చేస్తారు. నిన్ననే అమ్మ వాళ్ళ నుంచి అయితే వచ్చాను. మా హస్బెండ్ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మేము ఇంకా రెడీ అవ్వాలి. సో పూజకి అన్నీ రెడీ చేసేసామన్నమాట. సో బయట కూడా మంచిగా తోరణం కట్టేసి ఫ్లవర్స్ వేసాము. సో ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇంటికి కళ వేరు అసలు. చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి చెప్పనా, ఇవన్నీ ఈ అరటి పండ్లన్నీ మా చెట్లో పండినవి అనమాట. తీశారు ఆల్రెడీ, కొన్ని మాగాయి కూడా. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఏంటంటే మా ఇళ్ళవెల్లపు దేవుడు అనమాట. మా ఇంటి దేవుడికి పూజ చేయడానికి కట్ చేసి పెట్టాము. అండ్ ఊరగాయ వేసింది మా అత్తమ్మ. చాలా చాలా బాగుంది. నేను ఆల్రెడీ 100 సార్లు తినేసింట ఇప్పటికీ. మేము ఇంకా రెడీ అవ్వలేదు గైస్, మా ఆయన రెడీ అయిపోయారు. సో ఇక్కడ మా అత్తమ్మ ప్రసాదం చేస్తున్నారనమాట. ముందు ఎక్కడ చేస్తున్నారు అత్తమ్మ? గుడి దగ్గరే కదా. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇంకా టైం అయిపోతుందని ఇంటి దగ్గరే బాణాలు వండుకొని దీంట్లో బాణాలు మోసుకుంటాం. అది ఏటానికంటే సో పొట్టేలు కొడతారనమాట. మామూలుగా అయితే ప్రసాదము గుడి దగ్గర చేసేవాళ్ళు, కాకపోతే వర్షాకాలం వల్ల ఇంటి దగ్గర వండుకొని వెళ్తున్నారు. సో రాగదిగలు తీసుకొనేసి తర్వాత పొట్టేలు వెళ్తుంది. తర్వాత అందరూ 15 ఇండ్లు ఉన్నాయి, 15 ఇండ్లు బోనం ఎత్తుకొని బోనాలు దీలు బోనాలు అనాలి. దీలు బోనాలు ఎత్తుకొని నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. అదంతా ప్రాసెస్ మీకు చూపిస్తాం గైస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? టెల్ మీ. గుడికి. మేమైతే ఇప్పుడైతే దేవుడిని పూజించామన్నమాట. ఇంకా పూజ చేయలేదు, జస్ట్ పసుపు కుంకుమ పెట్టి పూజ చేసాము. ఎల్లు ఎల్లమ్మ ఎల్లి చూడు మాయమ్మ ఎల్లవే తల్లి ఎల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ. మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టుకుందామనేసి చూడండి. ఫస్ట్ టైం నేను ఒకదాన్నే ఇలా పూజ చేశాను అనమాట. ముందు అక్క నేను అత్తమ్మ కలిసి చేసేవాళ్ళం. సో ఈరోజు అత్తమ్మ లోపల బిజీగా ఉంది. ఇంకా మేమైతే పూజ చేసుకుని వద్దామని చెప్పి ఇలా వచ్చామన్నమాట. ఇంకా మా మావయ్య అప్పుడే వచ్చి మంచిగా వేపాకుతో పందిరి వేశారు. ఇంకా అత్తమ్మ మార్నింగే వచ్చి ఇక్కడ క్లీన్ చేసేసింది. అండ్ మేము ఇప్పుడే పూజించేసి వెళ్తున్నాము. ఇంకా తర్వాత వచ్చి పూజ చేసుకోవాలి. మా ఆయన చూడండి అప్పుడే అక్కడ ఉన్నారని. ఏమైనా మాట్లాడతారా సార్? ఏంటంటే ఇక్కడ సలిబిండి చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ అయితే దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఎలాగో బెల్లం వేస్తాం కదా, కరగడానికి మాత్రమే వాటర్ అనమాట, ఎక్కువ వేసుకోకూడదు. బాగా వేడి పొగలు కక్కాలి. అలాగే తర్వాత ఇందులో బెల్లం వేసి బాగా పాకంలాగా పట్టాలన్నమాట. తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. బెల్లం అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే తీసుకోవాలి. మావయ్య కొట్టండి మావయ్య. సో కొద్దిగా బెల్లం అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే త్వరగా కరుగుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని బియ్యం నానబెట్టుకొని ఇది పిండిలాగా ప్రిపేర్ చేసింది అత్తమ్మ. ఇప్పుడు మనం సలిబిండి ఎలా చేస్తామో చూద్దాం. వాటర్ బాగా ఇలా మరిగిన తర్వాత ఇలా బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. అలా చాలా ఇలా ఎప్పుడైతే కట్టితో ఇలా తిప్పుకోవాలి. ఇలా బెల్లం బాగా కరిగే వరకు ఇలా తిప్పాలి. అంటే పాకం లాగా రావాలి. ఇలా పొంగొచ్చి పాకం రెడీ అవ్వాలి. తర్వాత మనం పిండి వేసుకొని
సలిపిండి చేసుకుంటాం. ఇలా పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. ఎలా సలిపిండి మనం ముద్ద చేస్తామో అలా రావాలన్నమాట. అంటే పిండి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. సో ఇలా కలుపుకోవాలన్నమాట. చూస్తే ఇలా వంటకు రావాలి పిండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి గైస్, ఇది సలిపిండి అనమాట. ఇప్పుడు ఇందుకి దీపం పెట్టడానికి కూడా రెడీ చేయాలి. ఇంట్లో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇయర్లీ పండగ చేస్తారు, కానీ దీని జోలికైతే నేను ఎప్పుడు పోలే. ఇది నేర్చుకోవాలి కదా అని చెప్పి నేర్చుకుంటున్నాను. బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. పత్తి అనమాట, అలా చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ సూపర్. అమ్మతో మామూలుగా ఉండదు. ఇది చిన్నది దీపం పెట్టుకోవడానికి గాయస్. ఇలా కొంచెం ఆయిల్ పట్టేట్టుగా ఇలా పెట్టుకోవాలి. సరిపోయింది. ఇదేమో ఇట్లా చేస్తుంది. ఇక్కడ పొంగల్ రెడీ అయింది. ఇక్కడ మా శ్రీమతి సలిపిండి రెడీ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ మా శ్రీమతి ఇద్దరు విధంగా డిజైన్ చేస్తున్నారు. చూడండి, మా మమ్మీ తమలపాకు విధంగా చేస్తుంది, డెకరేట్ చేస్తుంది. చూడండి గైస్, ఇలా 3 చేసుకుందాం. ఇవి చూడండి గైస్, ఎంత బాగా రెడీ చేశాను. చూడండి గైస్, ఇలా రెడీ చేశాను అనమాట. ఇంకా మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెళ్ళేటప్పుడు దీపం పెడతాము. ఇంకా నేను వెళ్ళి రెడీ అవ్వాలి, మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామన్నమాట. సో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ డ్రమ్స్ కొడుతున్నారు కాబట్టి సౌండ్ రావట్లేదు మాట్లాడుతుంటే. సో ఇక్కడ చూడండి, మొత్తం రెడీ చేసేసాము. ఇంకా లోపల దీపం పెట్టేసి స్టార్ట్ అయిపోతాము గుడి దగ్గరికి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట ఈరోజు ఫెస్టివల్కి. అలా నడుమ సుక్కోలే మెరిసినట్టు అందా సెందాల బామ నన్నే లాగేసినట్టు. మా ఆయన చూడండి గైస్ ఎలా ఉన్నారు, ఎండ అంట. సో అక్కడ వస్తున్నారు, అక్కడికి వెళ్ళి. సో అక్కడ చూడండి మా పెద్దనాన్న డాన్స్ వేస్తున్నారు. సో వస్తున్నారు అనమాట. నేను మా పెద్దనాన్న డాన్స్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిన తేజమ్మ, మహిమలు గల్ల దేవతల పోషవ్వకు సిగముక్కుతున్నది జగమంతా, శివ సత్తులాటలే నెల అంతా, తొలి బోనమెత్తుకొని జనమంతా. ఉండు ఆడ ఉండు ఆడ ఉండు ఎత్తుకుంటారు. నేను ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నాను కదా. ఉండు మీ అత్తగారు అని. ఇయర్లీ మా ఊర్లో పండగ చేస్తారు, కానీ నేను ఎప్పుడు బోనం తీసుకోలేదు. ఫస్ట్ టైం బోనం తీసుకున్నాను. గంగ జాతర వీడియో అదే వద్దు వద్దు అంటే. ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదా. ఇప్పుడు
చూడండి మా అత్తమ్మ మంచిగా రెడీ అయింది ఈరోజు ఫెస్టివల్కి. ఏం చేసాం ఈరోజు? ఈరోజు పూజ చేసినాము. మా ఆయన మటన్ తినలేదు గైస్. ఈరోజు మంగళవారం అంట. చూడండి ఈరోజు మంగళవారం అని మా ఆయన నాన్ వెజ్ తినలేదు. మటన్ చేసాము. సో ఇది ఏంటంటే దోశ పోయడానికి పిండి కలిపి పెట్టాము అండ్ రైస్ కొద్దిగా ఉంది. ఇంకేం చేసాము, యాక్చువల్గా బోటీ చేసాం. అత్తమ్మ బోటీ చేసింది ఇప్పుడు కొద్దిగా ఉంటే. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మటన్ పులుసు కొద్దిగా పెట్టుకున్నాం. మనం మటన్ ఫ్రై చేసాము. రిలేషన్స్ వచ్చారు, అయిపోయిందంతా. సో ఈరోజు ఇంకా మా హస్బెండ్ ఈరోజు నాన్ వెజ్ తినన్నారు. సో అందుకని దానికోసం ముల్లంగి సాంబార్ చేసాం. సో ఈరోజు ఫెస్టివల్లో ఇలా జరిగిపోయిందనమాట. మా గంగ జాతర ఇలా జరిగింది గైస్. చూడండి. ఇంకో విషయం చెప్పలా, అక్కడ చూడండి SRH అండ్ KKR మ్యాచ్ జరుగుతుంది. చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఈరోజు మా అత్తమ్మకి మావయ్యకి నో సీరియల్స్, ఓన్లీ మ్యాచ్ అని చెప్పా. మా మావయ్య సరేలేమ్మా చూసుకొనిలే అన్నాడు. మా అత్తమ్మ ఇట్లా ముసి నవ్వులు నవ్వుతుంది మా మావయ్య మాట్లాడుతుంటే. సో ఇది గైస్, బాయ్.